గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు కూడా గత సంవత్సరం 13 మాసములుగా కొంచెం ఇబ్బందిగానే కనబడుతోంది. చేస్తున్న పనులు సరిగా ముందుకు వెళ్ళటం లేదు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్య పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. ఏ పని ముందుకు సాగటం లేదు. మానసిక ఒత్తిడి, లోపల మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన బిల్డప్ అవుతూ వస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి. కాకపోతే ఇప్పటి వరకు స్ట్రక్ అయి ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళతాయి. ఎవరైనా బెంచ్ పై ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ రావటము, ఏదైనా కొన్ని ఆఫీస్ పనులు పెండింగ్ లో ఉన్న వారికి అవి క్లియర్ అవటం, గవర్నమెంట్ ఆఫీస్ లో పనులు ఉంటాయి కదా పెండింగ్ లో ఉన్నవి, అవి క్లియర్ అవటము, ఫైల్స్ క్లియర్ అవటము. అలాగే ఏదైనా ప్రాజెక్ట్ ముగింపులో ఉంటే, బెంచ్ మీద ఉంటే కొత్త ప్రాజెక్టులు రావటము. అలాగే ఇంట్లో కూడా ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉంటే వాళ్ళు మెరుగవటము. ఈ విధంగా ఆ చేంజ్ అనేది కనబడుతుంది, ఆ ప్రోగ్రెషన్ అనేది కనబడుతుంది టువర్డ్స్ పాజిటివిటీ. అయితే ఈ కన్యా రాశి జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం స్లో అండ్ స్టడీ అనేది కనబడుతుంది ప్రోగ్రెస్ విషయంలో. కానీ చివరికి మంచి చక్కటి విజయాలను పొందుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శని దృష్టి వలన కొంచెం స్లో డౌన్ అవుతున్నారు ఈ కన్యా రాశి జాతకులు, ఇది గమనించగలరు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి చక్కటి కోర్సుల్లో ప్రవేశము లేదా మంచి ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఈ మాసంలో కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. ప్రతి చిన్నదానికి, చీటికి మాటికి కోపం తెచ్చుకోకండి. కొంచెం సహనం అనేది, సంయమనం అనేది పాటించండి. ఇవి మీకు కన్యా రాశి జాతకులకు ముఖ్య సూచన. ఏదేమైనా కూడా ఈ ఆగి ఉన్న పనులు అనేవి ఈ మాసంలో కొంచెం కదులుతాయి, అది సంతోషకరమైన విషయము. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అయితే ఉదర సంబంధ సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పడతాయి, గ్యాస్, యాసిడిటీ అనేవి. అలాగే ఈ మేహపురాళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కన్యా రాశి జాతకులకు ఓవరాల్ గా ఈ మాసము కొంచెము సంతృప్తికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఎవరైతే గృహస్థులు, ఇన్ ద సెన్స్ రిటైర్డ్ పీపుల్, హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారు కొంచెం స్టాక్ మార్కెట్ విషయంలో కానీ లేదా ఏదైనా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ విషయంలో కానీ కొంచెం అధ్యయనం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కనబడుతున్నాయి. ఈ కన్యా రాశి జాతకులు అందరితో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తారు, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, బంధుమిత్రులతో, అందరితో. ఇది కొంచెం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కన్యా రాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది ఈ మిథున రాశి జాతకులకు. అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము. ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో
అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.